లోకల్ తెలంగాణ ఆంధ్ర ఏరియాలకు వచ్చే గురించి వివరించడానికి అందరి నోట్లలోనూ నలుగుతున్నది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడాను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దీని ఖర్చులు, దీని నిర్వహణ, దీన్ని ఏ విధంగా చేశారు, వీటి మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని పూర్వపరాల గురించి కొంచెం వివరించండి. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ దాటి మనం తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ మనం చూస్తుంటే గత వారం రోజులుగా ఈ పక్క వాళ్ళు ఆ పక్కకి, ఆ పక్క వాళ్ళు ఈ పక్కకి దూకడం జరుగుతోంది. రాజీనామా చేసి తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం, లేకపోతే మిగిలిన వాళ్ళు చూడడం, ఇట్లాగా ఆ రాజకీయ వ్యవస్థ అంతా చాలా గందరగోళంగా ఉంది. అసలు ఎవరెవరికి ఏం సీట్లు ఇస్తారనేది జగన్మోహన్ రెడ్డి గారు కొంత చెప్పారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇవ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్లో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా మనకు తెలియట్లేదు. ఎందుకంటే ఇవాళ నిన్నాను మనం చూసింది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాపు లీడరు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. సో వీటన్నిటి మీద అయారాం గయారాం దీని మీద మీ యొక్క అభిప్రాయం? ముందు కాళేశ్వరము తెలంగాణ గురించి మాట్లాడి అభినాంతరకు తర్వాత చూద్దాం. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఒక సీరియస్ జోక్ చేస్తూ ఉండేవాడిని మా కొలీగ్స్తో. అంటే అది ఒక రకంగా తమాషాగా ఉంటుంది, బట్ రియల్ కూడా. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేటటువంటివి ప్రధానంగా ఒక టెన్యూర్లో రాజకీయ నాయకులు డబ్బులు చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి. ఇప్పుడు అంతకుముందు ఏముండేవి, మోస్ట్లీ గ్రావిటేషన్ ద్వారా సాగునీరు అందించేటటువంటి డ్యాములు కట్టడం. డ్యాములు కట్టడం అంటే అవి 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు. కాంట్రాక్టర్ ఎవరైనా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని అంటే చాలా గవర్నమెంట్లు మారుతాయి. సో వారు ఇచ్చేటటువంటి డబ్బును అందరూ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నామో, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేటటువంటిది మ్యాక్సిమం ఒక టెన్యూర్లోనే అయిపోతుంది. ఒక టెన్యూర్లో అయిపోయినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే దాని మీద వచ్చేది ఏదైనా కిక్ బ్యాక్స్ ఉంటే అంతా అదే రిసీవ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకోసమని ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను బాగా రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారని నేను అంటూ ఉండేవాడిని, విచ్ ఇస్ ఫ్యాక్ట్. బట్ రెండోది నేను చెప్పింది ఏంటంటే ఇది అఫ్కోర్స్ ఇన్ఎవిటబుల్. తెలంగాణ లాంటి ప్రాంతంలో ఎందుకంటే మామూలుగా మొత్తం స్టేట్ అంతా పైన ఉన్నది, నదులు కింద పోతున్నాయి కాబట్టి లిఫ్ట్ చేయకుండా నీళ్ళైతే ఇవ్వలేదు. కానీ కాళేశ్వరంలో ఎంత టెక్నికల్గా అవసరం ఉండి చేశాను, ఎంత కాంట్రాక్ట్ ఇవ్వను, ఎంత కరప్షన్ డ్రివను అనేటటువంటి దాని మీద అయితే తప్పకుండా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు పోతుంది, దీనివల్ల రియల్గా ఈ స్కామ్ బయటపడుతుందంటే డౌట్ఫుల్. ఎందుకంటే ఒకటి, ఈ అంశాల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏమి బీఆర్ఎస్ కన్నా బెటర్గా ఏమీ కాదు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎటువంటి పనులే చేశారు, ఈయన కాస్త ఎక్కువ చేశాడు, అదొకటి. రెండోది, పొలిటికల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంప్రమైజ్ అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎప్పటికైనా బీజేపీ మా మెయిన్ ప్రత్యర్థి అని ఇద్దరు కలిసిపోయినారంటే అప్పుడు అసలు ఇది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ని అటకెక్కేటటువంటి అవకాశం ఉన్నది. అట్లా కాకుండా దీని మీద బయట ఒకటి అదే కదా జరిగితే కాంగ్రెస్ వాళ్ళ క్రెడిబిలిటీ పూర్తిగా పోతుంది. ఎందుకంటే ఇది చాలా మేజర్ ఇష్యూ. ఆల్మోస్ట్ ఆల్ ఎటువంటి అంటే కొంత నిరంకుశంగా ఎటువంటి చెక్ బ్యాలెన్స్ లేకుండా సాగిన 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన పెద్ద అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం. అది కొంత రిజల్ట్ ఇచ్చి ఉండొచ్చు, నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు, బట్ అంతకన్నా బెటర్గా చేసి ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఖర్చుతో చేసి ఉండొచ్చు, అంతకన్నా బెటర్గా ప్రయోజనాలు ఇచ్చే విధంగా చేసి ఉండొచ్చు. అది జరగలేదు దాంట్లో. సో లెట్ us hope ఇది కనుక ఆ కాంప్రమైజ్ కాకపోతే మాత్రం నిజం బయటకు వస్తుంది. కాంప్రమైజ్ అయితే అంతా అటకెక్కిపోతుంది. ఊరికే ఇదంతా
తాటాకు చుప్పలుగానే మిగిలిపోతాయి. ఇది తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అని. ఆంధ్రాలో ఈ ఆయారాం గయారాము జరుగుతూనే ఉన్నది. ఈ ఆయారాం గయారాము ప్రాబ్లం అంతా సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా రాజకీయాలు నడుస్తూ ఉంటే ఆయారాం గయారాములు వస్తూనే ఉంటాయి. 60లో లేదు, 50లో లేదు, 70 నుంచి మొదలైంది ఆయారాం గయారం. ప్రధానంగా మిసెస్ గాంధీ టైం నుంచి ఆయారాం గయారం పెద్ద భజనలాలు బన్సీలాలు 20 మంది 30 మందితో అటు పోవటం ఇటు రావటం ఇదంతా అప్పటి నుంచి మొదలైనటువంటిది. అంటే అప్పటికి ఇంకా ఈ ఐడియలాజికల్ బేస్ తగ్గిపోయింది. ఎవరో రావటం సరే దాన్ని కొంతవరకు అడ్డుకట్టడం కోసమని యాంటీ ఇన్ఫెక్షన్ యాక్ట్ తెచ్చారు. దానికి కూడా తూట్లు కొట్టి అన్ని చోట్ల ఇది నడుస్తూనే ఉన్నది. దానికి తోడు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఆంధ్రాలో చాలా ఫ్లూయిడ్గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆంధ్ర రాజకీయాలు ఈరోజు చాలా ఫ్లూయిడ్గా ఉన్నాయి. తప్పకుండా యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ అయితే స్ట్రాంగ్గా ఉండేది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి బిల్డప్ చేసుకున్న ఓట్ బ్యాంక్స్ కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. కాబట్టి ఇది అటా ఇటా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కొంతవరకు నేను ఈ మీడియా దాన్ని బట్టి మొత్తం మీద యాంటీ వేవ్ పూర్తిగా బిల్డప్ అయిపోయింది అనుకున్నా కానీ బట్ కొంత గ్రౌండ్ లెవెల్లో రీచెక్ చేస్తే మాత్రం మేబీ ఇట్స్ నాట్ అంత క్లారిటీ రావటం లేదని చెప్తూ ఉన్నారు. ఈ క్లారిటీ లేని పరిస్థితుల్లో ఏంటి, ప్రతివాడు వాడి సంగతి చూసుకుంటాడు. సో ఇక్కడ వాడి సంగతి చూసుకోవడంతో ఈయన ఒక ఎక్సర్సైజ్ మొదలెట్టాడు. ఇది ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ మీద అసెస్మెంట్ చేయటం, తెప్పించుకోవడం. ఇది మోర్ ఇంపార్టెంట్. తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత అక్కడ వాళ్ళకైనా జ్ఞానోదయం. ఇక్కడ ప్రతివాడు చెప్పడం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక ఒక 30 మందిని మార్చుండి ఉంటే కేసీఆర్ గెలిచుండేవాడు పోయిండేవాడు ఎవరికి తెలియదు. బికాస్ ఒకటి ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పోయేటప్పుడు వాటితో పాటు 10,000 5,000 తీసుకొని పోతాడు. ఇట్స్ నాట్ దట్ వాడు జస్ట్ లైక్ దట్ బయటికి పోతాడని కాదు. అప్పటికే వాడు 5 ఏళ్లలో చిన్న ఓట్ బ్యాంక్ బిల్డప్ చేసుకుంటాడు, వాడు ఓట్ బ్యాంక్ వాడితో పోతుంది. సో అది ఏ రకంగా ఎలక్షన్ల మీద ప్రభావం చూపుతుందనేది ఎలక్షన్లు అయిన దాకా ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు ఈయన ఉన్న వాళ్ళని చేంజ్ చేసి కొత్త వాళ్ళని పెట్టడం వల్ల ప్లస్ అవుతుందా ఇంకా మైనస్ అవుతుందా అనేది ఎవరు ఇప్పుడు చెప్పలేరు. 2 నెలల తర్వాత ఎలక్షన్ తర్వాతనే చెప్పగలుగుతాం. కానీ కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ అటు నుంచి చూస్తున్నారు, ఇటు నుంచి అటుపోతున్నారు. మీరు అన్నట్టు అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఎటు పోతారు, వైఎస్ఆర్సీపీకి అయితే పోనని చెప్పారని న్యూస్ పేపర్స్ చెప్తూ ఉన్నాయి. పోకపోతే మరి జనసేనలోకి పోతాడా, తెలుగుదేశంలోకి పోతాడా చూడాలి. జనసేనలో కనుక ఆయన పోతే కాపు ఓట్ కన్సాలిడేట్ అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇతర ఓటు మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈయన స్ట్రాంగ్ కమ్యూనిటీ లీడర్. సో సిట్టి బలిజ ఈ కమ్యూనిటీస్ కొంత దూరం కావచ్చు పాసిబిలిటీ అయితే ఉంది. ఒకటి ఆయన ఇటు జాయిన్ అయితే మాత్రం బార్గెనింగ్ కెపాసిటీ జనసేనకు పెరుగుతుంది. బికాజ్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక వర్గం పూర్తిగా వాళ్ళతోనే ఉండిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత బార్గెనింగ్ కెపాసిటీ జనసేనకు విసావి తెలుగుదేశం పెరిగేటటువంటి అవకాశం ఉంది. మూడోది నేను ఒకటి చూస్తూ ఉన్నది ఈ కాస్ట్ కాలిక్యులేషను, కాస్ట్ కాంబినేషన్స్, ఇవన్నీ మనం ఎలక్షన్ల ముందు చేసేటటువంటి అనాలిసిస్. జనాలు మోస్ట్లీ బియాండ్ కాస్ట్ కన్సిడరేషన్స్ ఓట్ చేస్తారు. అది ఒక బ్రాడ్ ట్రెండ్ని బట్టి పోతారు. కానీ ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే పెద్దగా వేవ్ లేనప్పుడు. స్ట్రాంగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కనుక బిల్డప్ అయినట్టు ఇవేవి పనిచేయవు. స్ట్రాంగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు బిల్డప్ కాకుండా మార్జిన్లో కనుక గెలుపు ఓటములు ఉంటే ఈ కాస్ట్ కాంబినేషన్స్ ఇవి కూడా వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చూడాలి. ఆంధ్ర ఈ లీడర్లందరూ కొంతమంది సమ్ ఆఫ్ దెమ్ మేబీ స్ట్రాంగ్ లీడర్స్, వాళ్ళు కొంత ఫాలోయింగ్ ఉండొచ్చు. ఫాలోయింగ్ లేని లీడర్ ఎటుపోయినా కానీ దానివల్ల వీళ్ళకు ఉపయోగించడం లేదు, వాళ్ళకు ఉపయోగించడం లేదు. అతన్ని బట్టి జరిగేటటువంటి ఓటింగ్ ఏమి ఉండదు. బ్రాడ్గా ఆంధ్రాలో రేపు జరగబోయే ఎలక్షను జగన్మోహన్ రెడ్డి గారికి అగెనెస్ట్గా ఉన్న స్ట్రాంగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్ ఒక సైడు, ఆయన క్రియేట్ చేసుకున్న ఓట్ బ్యాంక్స్ ఇంకో సైడు. మరి ఈ ఓట్ బ్యాంక్స్ 100% ఓటేస్తాయా? ఐ డౌట్ ఇట్. ఈ యాంటీ సెంటిమెంట్ ఉన్న ఓట్ బ్యాంక్స్ మాత్రం 100% అగెనెస్ట్గా
సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అందుకనే నేను అడ్వాంటేజ్ తెలుగుదేశం అనుకున్నాను. గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ మిక్స్డ్గా వస్తున్నది కాబట్టి టూ ఎర్లీ టు సే, మేబీ ఒక నెల 2 నెలల తర్వాత క్లారిటీ రావచ్చు ఆంధ్రాలో. అంటే ఇక్కడ ఆంధ్రాలో అపార్ట్ ఫ్రమ్ తెలుగుదేశం అండ్ జనసేన కంబైన్ అండ్ వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ కూడా ఇప్పుడు పుంజుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని ఉంది. దీనివలన ఓటింగ్ ప్యాటర్న్లో స్ప్లిట్ రావడానికి అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు పాతగా ఉండేటువంటి కాంగ్రెస్ వాదులందరినీ వెనక్కి పిలవడము ఇలాంటివన్నీ, అందులో షర్మిలాని మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్లో చేసి దాని పునర్వైభవం తీసుకురావాలనుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అది ఏ విధంగా ఆంధ్ర ఎలక్షన్స్ని ప్రభావితం చేయగలం? ప్రధానంగా కాంగ్రెస్ రివైవల్ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొడుతుంది, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్కు వచ్చే ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ నుంచి పోయేది. సో కాంగ్రెస్ ఎంత బలపడితే అంతవరకు జగన్మోహన్ రెడ్డి వీకన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బట్ 2024 వరకు పెద్ద దానికి ప్రాబల్యం ఉండకపోవచ్చు. వచ్చిన ఏదో వస్తారు, ఇచ్చేస్తారు, కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అయితే ఇప్పటికే టీడీపీ దగ్గర కన్సాలిడేట్ అయిపోయింది కాబట్టి అదేం కాంగ్రెస్కి రాదు. కొంత జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకులు చీల్చగలదా? అది 24 నేను అనుకోను, 29కి చీల్స్తుందేమో, కానీ 24 దాని ప్రభావం ఉండకపోవచ్చు. ఇక బీజేపీ ఒంటరిగా పోతే ఈ తడవ మాత్రం తప్పకుండా ఒక రీజనబుల్ పర్సంటేజ్ ఓట్లు బీజేపీకి వెళ్ళిపోతాయి. దాంతో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంతవరకు చీలేటటువంటి అవకాశం ఉన్నది. అది 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 ఎవరికి అడ్వాంటేజ్ అంటే డెఫినెట్లీ రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండేటటువంటి అవకాశం. బట్ ఎంత చిల్లగలుస్తుంది, ఎంత సస్టైన్డ్గా వాళ్ళు వర్క్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మంచి విషయాలు చెప్పారండి. అంత వానలు వరదలు వచ్చిన రైతు బిడ్డలకి చక్కటి ధాన్యము ఇవి అంతా వచ్చి సంక్రాంతి పండుగ అందరూ చక్కగా జరుపుకుని మళ్ళీ వచ్చేవారం కొత్త విషయాల మీద మనం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.